ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు చూస్తున్నది పొన్నవరం క్రీస్తు సంఘము. ఈ సంఘంలో మరి పిల్లలు ఒకసారి పిల్లల్ని గమనించండి. ప్రతి ఆదివారం కూడా ఈ విధంగా వచ్చి దేవుని మందిర ఆవరణమును అలాగనే దేవుని సన్నిధిలో మరి పరిశుభ్రంగా ఉంచడానికి పిల్లలు చక్కగా ఆలోచన చేసి ప్రతి ఆదివారము అలాగనే దైవ కార్యక్రమాలు జరిగేటప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ వంతు ఈ విధంగా పనిని చేస్తూ ఉన్నారు. ఈ దినాల్లో చాలామంది పెద్దలు అటువంటి మంచి ఆలోచన లేక వాళ్ళ ఆలోచనలు బట్టి నడుచుకునే విధానంలో మరి ఇక్కడ ఈ సంఘంలో ఉన్నటువంటి పిల్లలు ప్రతి ఆదివారము అలాగనే దైవ కార్యక్రమాలప్పుడు వాళ్ళ పని ఏదైతే ఉందో దేవుని పనికి సంబంధించి దాన్ని చేయటంలో మరి వీళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా మరి మంచి ఆలోచనతోటి ఈ విధంగా పని చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి, ఈ మందిర ఆవరణం అంతా కూడా ఎంత శుభ్రంగా ఊడ్చారో కూడా మనకి కనపడుతూ ఉంది. అలాగనే ప్రతి ఆదివారము ప్రతి నెల కూడా ఈ విధంగా దేవుని సన్నిధిని ఈ ఆవరణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి వీళ్ళకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ విధంగా మీ దగ్గరలో ఉన్న సంఘాల్లో కూడా పిల్లలు ఈ విధంగా చేస్తున్నారో లేదో, ఒకవేళ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పరిచర్యకి మీరందరూ కూడా కామెంట్స్ రూపంలో మీ సహకారాన్ని ప్రోత్సాహాన్ని వీళ్ళకి అందివ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుతూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆదివారం ఆరాధనలో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి యేసుక్రీస్తు ప్రేమను బట్టి కోరుతూ ఉన్నాము.